హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో కేవలం ఒక 10 నిమిషాల్లో గోధుమ పిండి దోశల్ని చేయటం చూపిస్తున్నాను. పప్పులు నానబెట్టే పని కానీ ఎటువంటి పిండితో కానీ పని లేకుండా ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని చేసుకోవచ్చు. గిన్నెలోకి 1 కప్పు గోధుమ పిండిని వేసి 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని వేసుకోవాలి. బియ్యం పిండి వేయటం వల్ల క్రిస్పీగా వస్తాయి. అదేనండి వరిపిండి. సన్నగా కట్ చేసిన 2 పచ్చిమిర్చి, చిన్న ఇంచు అల్లం ముక్క, 1 రెమ్మ కరివేపాకు, గుప్పెడు కట్ చేసిన కొత్తిమీరని వేసి 1 పెద్ద సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు పెద్దవైతే 1, చిన్నవైతే 2 వేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. టేస్ట్‌కి తగినంత సాల్టు, 1 టీ స్పూన్ జీలకర్ర, మంచి కలర్ కోసం 1/2 టీ స్పూన్ పసుపును వేసి అంతా ఒకసారి కలపాలి. కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఉండలు లేకుండా పిండిని కలపాలి. పిండిలో ఒక్కసారి వాటర్ వేయకండి. కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కలుపుకున్నామంటే పిండి బాగా కలుస్తుంది. పిండిని గరిటె జారుగా అంటే దోసల పిండిలాగా కలుపుకోవాలి. పిండి ఇంకా పల్చగా అయినా దోసలు క్రిస్పీగా వస్తాయి. పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా కలిపి ఒక 5 మినిట్స్ మూత పెట్టి పక్కన ఉంచాలి. 5 మినిట్స్ తర్వాత బాగా హీట్ అయిన పేనం మీద 1 చుక్క ఆయిల్ వేసి దోశ స్టిక్ అవ్వకుండా ఉల్లిపాయను రాయాలి. ఇప్పుడు 1 గరిటె పిండిని వేసి స్లోగా స్ప్రెడ్ చేయాలి. ఇలా దోశను వేసిన తర్వాత పైన కొద్దిగా ఆయిల్ని వేసి మీడియం హీట్లో దోశని వేగనివ్వాలి. ఇలా దోశలు మీడియం హీట్లో వేగడం వలన దోశలు లోపలి వరకు బాగా వేగుతాయి. ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకు తిప్పి వేగనివ్వాలి. దోశ ఇలా రెండో వైపు కూడా వేగిన తర్వాత ఈ దోశని తీసేసి మళ్ళీ ఆనియన్ రాసి 1 గరిటె పిండిని వేసి స్ప్రెడ్ చేయాలి. పైన కొద్దిగా ఆయిల్ని వేసి 2 వైపులు బాగా వేగనివ్వాలి. ఇంతేనండి, చాలా హెల్దీ అండ్ టేస్టీగా గోధుమ పిండి దోశలు రెడీ. ఇంట్లో ఏ పిండి లేనప్పుడు అప్పటికప్పుడు 10 నిమిషాల్లో ఈ బ్రేక్ఫాస్ట్ని చేసి పెట్టండి. చాలా బాగుంటాయి, అలాగే హెల్దీ కూడా. ఈ గోధుమ పిండి దోశల్లోకి ఏ చట్నీ అయినా బాగుంటుంది, అలాగే సాంబార్తోనైనా చాలా బాగుంటాయి. సో ఈ దోశల్ని బ్రేక్ఫాస్ట్గానే కాకుండా డిన్నర్గానైనా చేసుకోవచ్చు. ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.